హైదరాబాద్ లో మరోసారి వాన దంచి కొడుతోంది. హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్లకు వెళ్లే వాళ్ళంతా కూడా రోడ్లపైన ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరింత సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో చూసుకుంటే మనం ప్రధానంగా నేను ఇక్కడ ఉప్పల్ స్కై వాక్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ మనం హైదరాబాద్ మొత్తం నగర వ్యాప్తంగా చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్తో పాటు ఇక్కడ అబ్దుల్పూర్ మెట్లో అత్యధికంగా 129.8 మిల్లీమీటర్లు అంటే దాదాపు 13 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం ఇక్కడ నమోదైంది. అదేవిధంగా అబ్దుల్పూర్ మెట్లోని పెద్ద అంబర్పేట్ హనుమాన్ టెంపుల్ ఏరియాలో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా బాలాపూర్లో చూస్తే కనుక 95.3 మిల్లీమీటర్లు అంటే ఇక్కడ కూడా దాదాపు 10 సెంటీమీటర్లు అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ప్రజలు అవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు కూడా బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది. మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు రంగంలో దిగాయి. ఆయా ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నెట్ అయితే ఈ 141 ప్రాంతాలు గుర్తించిన 141 వాటర్ స్టాగ్నెట్ పాయింట్ల దగ్గర మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరానికి భారీ వర్షం వచ్చిన ప్రతిసారి కూడా చాలా కాలనీలు మొత్తం కూడా జలమయమైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతోపాటు ఏదైతే ఇప్పుడు ఈ వర్షాలు మొత్తం సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటే ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది. దీంతో దక్షిణ తెలంగాణతో పాటు అదేవిధంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రాజుతో లక్ష్మీకాంత్, టీవీ9 హైదరాబాద్.